దక్షిణ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతుంది. మరో 6 గంటల్లో ఇది తుఫానుగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర వాయుగుండం చెన్నైకు దక్షిణ ఆగ్నేయ దిశలో 550 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 470 కిలోమీటర్లు కేంద్రీకృతమై ఉందని వివరించారు. రాగల 12 గంటల్లో తుఫాన్ ఫెంగల్ ప్రభావంతో ఈ నెల 30 వరకు తమిళనాడు, పుదుచ్చేరితో పాటు ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఏపీలోని నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. కొన్ని చోట్ల తేలికపాటి వానలు పడనున్నాయి. రైతులందరూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, కోతలు ఉంటే వెంటనే పనులు చేసుకోవాలని, కల్లాల్లోని పంటను సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలని సూచిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఈ నెల 30 వరకు ఏపీ, తమిళనాడులోని మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తీరం వెంట 50 నుంచి 85 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు అధికారులు. మరోవైపు తుఫాన్ ఫెంగల్ ప్రభావం తెలంగాణపై కూడా ఉందని, కొన్ని చోట్ల మోస్తారు వానలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఈ తుఫాన్ పై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫాన్ గా మారనుంది. ఇటు ఏపీలోనే కాకుండా తెలంగాణలోనూ పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సో లక్ష్మి, ఏదైతే గత 2 రోజుల క్రితం నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ఏదైతే ఉందో అది వాయుగుండంగా మారింది. ఇది మరికొద్ది రోజులు అంటే రేపటికల్లా కూడా తీవ్ర తుఫానుగా మారే అవకాశాలు అయితే ఉన్నట్టు ఇప్పటికే వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమ ప్రాంతంలో కూడా తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. అదే నేపథ్యంలోనే రాబోయే 3 రోజులు కూడా చాలా అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ అయితే రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేసింది. దీని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైనట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఏదైతే చెన్నైకి సమీపంలో ఉన్నటువంటి వాయుగుండం ఏదైతే ఉందో రేపటికల్లా కూడా తుఫానుగా మారే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. తుఫాను తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పి అటు చెన్నైతో పాటు ఇటు ఏపీలో కూడా దీని ప్రభావం అయితే ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ అయితే ఇప్పటికే ఒక బులెటిన్ కూడా జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ప్రకటనలు అయితే పేర్కోవడం జరిగింది. దీనికి సంబంధించి కూడా యంత్రాంగం కూడా అయితే అప్రమత్తం అవుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రజలు కూడా అప్రమత్తం చేస్తూ వాళ్ళకి ఎప్పటికప్పుడు సూచనలు కూడా చేస్తూ కూడా గ్రామీణ స్థాయిలో అధికారులందరినీ కూడా జిల్లా కలెక్టర్ స్థాయిలో ప్రతి జిల్లాకి కూడా ఒక కంట్రోల్ రూమ్ అయితే ఏర్పాటు చేసి దానికి సంబంధించి అయితే ఎప్పటికప్పుడు సమాచారాన్ని అయితే గ్రామీణ స్థాయిలో కూడా పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది రాబోయే 3 రోజుల్లో కూడా అంటే ఈ నెల 30 వరకు కూడా 30 తారీఖు వరకు కూడా దీని ప్రభావం అయితే ఎక్కువగా ఉంటుంది అని చెప్పి అయితే వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలోనే మత్స్యకారులు, అదేవిధంగా గిరిజనులు, రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అయితే తెలియజేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా ఏదైతే ప్రస్తుతం పంటల కాలం, పంటల సీజన్ లో ఏదైతే సంవత్సరం అంతా కూడా కష్టపడి పండించినటువంటి పంట చేతికొచ్చే సమయం కాబట్టి ఈ తుఫాను బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా అధికారులు అయితే సూచిస్తున్నారు. మరోవైపు మత్స్యకారులు జీవనోపాధి కోసం సముద్రం మీద వేటకు వెళ్తున్న పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు కూడా తక్షణమే తీర ప్రాంతాలకు తిరిగి రావాలని చెప్పి కూడా అధికారులు అయితే ఇప్పటికే వాళ్ళకి హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి చూసాం. ఏదైతే ఈ తుఫాను రేపటి నుంచి కూడా తుఫానుగా రూపాంతరం చెందిన తర్వాత దీని ప్రభావం దక్షిణ కోస్తాలోని కొన్ని జిల్లాల్లోని, రాయలసీమలో కొన్ని జిల్లాల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి ఇప్పటికే ఫంగల్ అనే పేరు కూడా నామకరణం కూడా చేయడం జరిగింది. దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలియజేస్తూనే ప్రజలను కూడా అప్రమత్తం చేయడం జరుగుతుంది. ఇప్పటికే చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో అయితే దీని ప్రభావంతో వర్షాలు కూడా కురుస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ సమాచారం ప్రకారం రాబోయే 2-3 రోజుల్లో దక్షిణ కోస్తాలోని, అదే విధంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో కూడా
వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ అయితే ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు అదేవిధంగా దాంతో పాటు కూడా తీర ప్రాంతంలో 50-55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీసే అవకాశాలు ఉన్నాయని చెప్పి చెట్లు అదేవిధంగా ఏదైతే పురాతన ప్రాంతాలు ఏవైతే ఉంటాయో బిల్డింగులు గాని, షెడ్లు గాని ఉన్న ప్రాంతాల్లో ఉండొద్దంటూ గూడా మరోవైపు హెచ్చరిక జారీ చేస్తున్న నేపథ్యంలోనే ప్రజలు గూడా అప్రమత్తంగా ఉండాలని జెప్పి ఏదైతే తుఫాను వెళ్ళేంత వరకు గూడా ప్రజలు ప్రాణ నష్టం లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జెప్పి గూడా అధికారులు చెప్తున్నారు. మరోవైపు తీర ప్రాంత ప్రజలైతే అవసరమైతే సురక్షిత ప్రాంతాలకి, తుఫాను సెంటర్‌లకి తరలించేందుకు గూడా అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని జెప్పి ఇప్పటికే కొన్ని జిల్లాల కలెక్టర్లు గూడా ప్రకటన గూడా జారీ చేసి అక్కడ ఉన్నటువంటి అధికారులు గూడా అప్రమత్తం చేయడం జరిగింది వరలక్ష్మి. థ్యాంక్ యూ. రైట్ రాజు, థ్యాంక్ యూ. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా మారనుంది. దీంతో తమిళనాడు, పుదుచ్చేరిలకు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అటు ఏపీలో యెల్లో అలర్ట్ ఇచ్చింది. తుఫాన్ ఫెంగల్ ప్రభావంతో ఈ నెల 30 వరకు తమిళనాడు, పుదుచ్చేరితో పాటు ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఏపీలోని నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. కొన్ని చోట్ల తేలికపాటి వానలు పడనున్నాయి. రైతులందరూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, కోతలు ఉంటే వెంటనే పనులు చేసుకోవాలని, కల్లాలోని పంటను సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలని సూచిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఈ నెల 30 వరకు ఏపీ, తమిళనాడులోని మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తీరం వెంట 50-85 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. మరోవైపు తుఫాన్ ఫెంగల్ ప్రభావం తెలంగాణపై కూడా ఉంటుందని, కొన్ని చోట్ల మోస్తారు వానలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా మారనుంది. ఇక తుఫానుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా తిరుపతి కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు. వర్మ, తమిళనాడు, పుదుచ్చేరిలకు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అటు ఏపీలో కూడా యెల్లో అలర్ట్ ఇచ్చింది. ఇక్కడ తెలంగాణలో కూడా పలు చోట వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? చెన్నై బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఈ వాయుగుండం తుఫానుగా మారిన పరిస్థితి అయితే నెలకొంది. దీనికి ఫెంగల్ గా ఇప్పటికే కూడా నామకరణం కూడా చేశారు. ఈ రోజు సాయంత్రం వాయుగుండం తుఫానుగా మారినట్టుగా కూడా తుఫాను హెచ్చరిక కేంద్రం అయితే తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం శ్రీలంక తీరం దగ్గరలో ఉన్న తుఫాను ఫెంగల్ అత్యంత వేగంగా ఇండియా వైపుకు దూసుకు వస్తోంది. తుఫాను తమిళనాడులో ఈ నెల 29వ తేదీన అంటే ఎల్లుండిన తీరం దాటనున్నట్లుగా కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలోనే తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రానికి రెడ్ అలర్టులు జారీ చేయగా ఇక్కడ ఏపీలోని కోస్తా ప్రాంతానికి ఇటు తిరుపతి జిల్లా గాని, నెల్లూరు, ప్రకాశం ఎల్లో అలర్ట్ జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక తుఫాను, ఈ ఫెంగల్ తుఫాను గంటకు 12 కిలోమీటర్ల వేగంతో బంగాళాఖాతంలో ఈ తీర ప్రాంతానికైతే కదులుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికైతే నాగపట్నం నుంచి 590 కిలోమీటర్ల దూరంలో, పుదుచ్చేరి నుంచి 700 కిలోమీటర్ల దూరంలో, అలాగే చెన్నై సిటీ నుంచి 800 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన పరిస్థితి అయితే ఉంది. అది కాసేపటి క్రితమే ఈ వాయుగుండం తుఫానుగా మారినట్టుగా కూడా తెలుస్తోంది. ఈ తుఫాను ప్రస్తుతం చెన్నైకి 800 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో అక్కడ తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే అలర్ట్ అయిన పరిస్థితి అయితే ఉన్నట్లుగా అలర్ట్ అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే కొన్ని జిల్లాలకు సంబంధించి కూడా ఈ రోజు కూడా స్కూళ్లకు అలాగే ఇతర కార్యాలయాలు కూడా సెలవులు ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. ఇక తుఫాను ఫెంగల్ ప్రభావంతో నవంబర్ 30 తేదీ వరకు కూడా తమిళనాడులో భారీ వర్షాలు పడనున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. కొన్ని చోట్ల తేలికపాటి వానలు కూడా పడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు సూచించారు. కోతలు ఉంటే వెంటనే ఆ పనులు చేసుకోవాలి, అలాగే ఇతర ఏర్పాట్లు కూడా చేసుకోవాలని సూచించడం కూడా జరిగిన పరిస్థితి అయితే ఉంది. ఇక నవంబర్ 29వ తేదీ వరకు కూడా ఏపీ, తమిళనాడులో రాష్ట్రాల్లో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని కూడా హెచ్చరికలు జారీ చేశారు. తీరం వెంట 50 నుంచి 85 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్న కారణంగా అధికారులు ఈ మేరకు అయితే నిర్ణయం తీసుకున్నారు. నిన్న వాకాడు మండలం సంబంధించి కూడా ఒక మత్స్యకారుల బోటు దాదాపు 12 మంది మత్స్యకారులు ఉన్న బోటు సముద్రంలో చిక్కుకుపోవడంతో వాళ్ళు సెల్ ఫోన్లతో సమాచారం ఇవ్వడంతో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అప్రమత్తమై ఒక మరో పెద్ద బోటును పంపించి వాళ్ళని సురక్షితంగా కృష్ణపట్నం అక్కడ తీరానికైతే తీసుకురావడం కూడా జరిగింది. దీనికి సంబంధించి కూడా వాళ్ళ కలెక్టర్ కూడా కృతజ్ఞతలు తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ప్రస్తుతం చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో స్కూళ్లకు, కాలేజీలకు కూడా చెన్నై నగరంలో కూడా సెలవు ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. ఇంకా ఈ నెల 29 వరకు కూడా ఈ తుఫాను తీరం దాటే అవకాశం ఉంది. ఆ లోపు అప్రమత్తంగా ఉండాల్సిందిగా కూడా అటు తమిళనాడులోను, ఇటు ఏపీలోని ఈ కోస్తా తీరం వెంపటి కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి అయితే నెలకొంది. వరలక్ష్మి. రైట్ వర్మ, థ్యాంక్ యూ.